అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇందాక చెప్పినట్టు మెయిన్లీ మెడిసిన్ పార్ట్ లో డిఫరెన్స్ వస్తుంది. అదర్వైజ్ అలోపతి అంటే డాక్టర్స్ అయినా ఇప్పుడు మేమైనా కూడా చదివే బుక్స్ కానీ సిలబస్ కానీ అంతా సేమ్. ఓ సో సేమ్ 6 years చదువుకుంటాం మేము వాళ్ళలాగానే. సో అంత సబ్జెక్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని సేమ్. జస్ట్ మెడిసిన్ పార్ట్ ఉంటుంది కదా, ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో ఫార్మకాలజీ అంటాం, అదొక్కటే డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి మాకు. అండ్ వాళ్ళు సర్జరీస్ చేయగలుగుతారు, మేము జస్ట్ సర్జరీస్ నేర్చుకుంటాం. ఏది ఎక్కడి వరకు సర్జరీ చేయాలి, ఏది సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు, అంతవరకు మేము నేర్చుకుంటాం. హోమియోలో సర్జరీస్ కూడా జరుగుతాయా? లేదు, హోమియోలో సర్జరీస్ గురించి మేము జస్ట్ చదువుకుంటాం ఎక్కడి వరకు అనేది. సర్జరీ అవసరం ఉంటే డెఫినెట్ గా రిఫర్ చేస్తాం. ఓకే. సో యాక్చువల్గా హోమియో గురించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ ఎందుకు ఏదన్నా మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదు అని అంటే వెంటనే ఇంగ్లీష్ మందుల కోసం పరిగెడతాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు అని అంటే ఫస్ట్ మీరు అవగాహన ఉంది అంటున్నారు, కానీ ఇంకా చాలా అవేర్నెస్ అయితే కావాలి. అంటే వీటికి కొన్ని ఇలాంటి వాటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు Tier 1 Tier 2 అంటే మనం హైదరాబాద్ కానీ ఇలా చుట్టూ మేజర్ సిటీస్ లో అందరికీ ఐడియా ఉంటుంది, కానీ మోస్ట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది, మోస్ట్లీ వాళ్ళకి RMPs అలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తే అది వేసుకుంటారు. వాళ్ళు ఇచ్చేవన్నీ అలోపతి మెడిసిన్స్ ఉంటాయి కదా యూజువల్లీ. సో అలా మోర్ ఫేమస్. అండ్ మెడికల్ షాప్స్ చూసుకుంటే కూడా అలోపతి మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, హోమియోవి అన్ని ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే హోమియో మెడిసిన్స్ ఒక డాక్టరే ఇవ్వాలి. మీరు డైరెక్ట్ గా నాకు జలుబు వచ్చింది అని చెప్పి హోమియో మెడిసిన్ తీసుకోవడానికి లేదు. ఎందుకు అనంటే ఇందాక మీకు చెప్పాను కదా ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అని. సో మీకు అండ్ ఇంకొకళ్ళకి జలుబు వస్తే ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఉండదు. ఓకే. ఎందుకంటే మీకు జలుబు వచ్చినప్పుడు దాహం అస్సలు వేయకపోవచ్చు, వాళ్ళకి జలుబుతో పాటు చాలా దాహం ఎక్కువగా ఉండడము, మీకు అసలు తినాలనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకి జలుబు ఉన్నప్పుడే ఆకలి ఎక్కువ వేయచ్చు. సో ఇద్దరు 2 different బాడీ టైప్స్. సేమ్ కానప్పుడు సేమ్ మెడిసిన్ ఎలా ఇస్తాం? ఇప్పుడు మీకు తగ్గిందని మీరు నాకు జలుబు తగ్గిందని ఆ మెడిసిన్ ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు, బట్ అది వాళ్ళకి వర్క్ అవ్వదు. ఓకే. సో వర్క్ అవ్వనప్పుడు హోమియో మెడిసిన్సే పనిచేయట్లేదు అనుకుంటారు. కానీ అదే రైట్ ఇండికేషన్ తో మీకు సూట్ అయ్యే మెడిసిన్ ఇస్తే చాలా అలోపతి మెడిసిన్స్ అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. అవునా? అవును, చాలా మందిలో ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ అనొచ్చా తెలియదు, కానీ హోమియోపతి అంటే చాలా స్లో, మనకి ఎప్పుడుకో అది తగ్గుతుందని కానీ లేకపోతే అసలు పనిచేయవన్న అపోహ చాలా మందిలో ఉంది. అసలు దీనికి ఏం చెప్తారు? స్లో ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది హోమియోకి వచ్చేది ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఒక 10-15 years నుంచి ఆ డిసీజ్ ఉండుంటుంది. సపోజ్ సోరియాసిస్ అనుకుందాం, స్కిన్ కండిషన్, వాళ్ళకి 10-15 years నుంచి ఉంటుంది. ఆ 15 yearsది 15 days లో అయితే తగ్గదు కదా, తగ్గదు. దానికి ఎంత లేదన్నా 3-4 years అయితే పడుతుందా? అవును. సో ఈ 3-4 years ని చాలా స్లో అనుకుంటారు, కానీ మీకు డిసీజ్ వచ్చింది ఎప్పుడు 15 ఏళ్ల నుంచి ఉంది మీకు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు జలుబు, దగ్గు, వామిటింగ్స్, మోషన్స్ లేదా స్టమక్ పెయిన్, ఫీవర్స్ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా within 30 minutes రిలీఫ్ వచ్చే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. అవునా? ఎస్. ఓకే. నార్మల్ గా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనుకోండి, జ్వరానికి డోలా అని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాము, అలా హోమియోలో కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునే మెడిసిన్స్ ఉంటాయా? ఉంటాయి, బేసిక్ కిట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినా లేకపోతే సడన్ గా ఫీవర్, వామిటింగ్స్, ఫుడ్ పాయిజనింగ్స్ అలా అయితే కూడా ఒక బేసిక్ కిట్ అనేది రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు, అది ఇంట్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే. సో అలా కామన్వి పర్లేదు, కానీ మీకు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి ఉందంటే దానికి మాత్రం ఒక డాక్టరే ఇవ్వాలి. ఓకే. సో ఆ మెడిసిన్స్ కి ఏమైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా అసలు? అంటే ఇంట్లో ఉన్న వాటికైనా జనరల్ గా మనకి బయట దొరికే హోమియో మెడిసిన్స్ కైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? లిక్విడ్స్ మేము దాన్ని డైల్యూషన్స్ అని అంటాము, వాటికి 5 to 10 years ఉంటుంది ఎక్స్పైరీ. ఓకే. కానీ దాన్ని మేము మీరు పిల్స్ లో వేసిస్తాం కదా, వైట్ పిల్స్ యూస్ ఉంటారు, ఆ పిల్స్ మీకు ఇంట్లో చిన్న బాటిల్స్ లో వేసిస్తే అవి వైట్ కలర్ లో ఉన్నంత వరకు మెడిసిన్ బాగానే ఉంటుంది. పిల్స్ వన్స్ yellowish లేదా బ్రౌన్ గా అవుతుంటే అప్పుడు డిస్కార్డ్ చేసేయాలి. ఓకే. ఇంకా దాన్ని యూసేజ్ అయిపోయిందన్న అర్థం. అది యూజువల్లీ 6 months to 1 year వరకు ఉంటుంది ఆ బాటిల్ కూడా. ఓకే. సో అన్లెస్ సన్లైట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా లేదా లిడ్ సరిగ్గా క్లోజ్ చేయకపోయినా గాలి వెళ్ళిపోయినా అలా పిల్స్ బ్రౌన్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మాత్రం డిస్కార్డ్ చేయాలి. ఓకే. సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన హోమియో రెమెడీస్ ఏమన్నా చెప్తారా మా కోసం? మోస్ట్లీ ఫస్ట్ అయితే చిన్నపిల్లలు బాగా ఎక్కువ కింద పడుతుంటారు, ఇలా కమిలినట్టు నల్లగా అయిపోతూ ఉంటుంది. సో అలా ఏమైనా దెబ్బలు తగిలి లేదా బాల్ తగులచ్చు, సో అలాంటి వాటికి ఆర్నికా అని ఉంటుంది. సో ఆర్నికా మెడిసిన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఇలా బాగా హెడ్ ఏక్స్, ఎండలోకి వెళ్ళినప్పుడు హెడ్ ఏక్స్ రావడము, ఇలా ఇలా కొడుతున్నట్టు ఉంటుంది హెడ్ ఏక్ తలంతా, సో అలాంటి దానికి బెలడోనా అని చెప్పి ఉంటుంది. అండ్ హీట్ ప్రివెన్షన్, సన్ స్ట్రోక్ ఇప్పుడు వచ్చేది సమ్మర్స్,
సో అలాగే ఎండలోకి వెళ్లే ముందే గ్లోనాయిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. సో గ్లోనాయిన్ ఏంటంటే మీరు ఇంట్లోంచి ట్రావెల్ చేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక 6 పిల్స్ వేసుకుని వెళ్ళారంటే సన్ స్ట్రోక్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఆ ఎండ వల్ల ఒక్కొక్కసారి వడదెబ్బ హెడ్ ఏక్ వస్తుంటుంది, అది ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కాలు మెలకబడి బెణుకుతూ ఉంటుంది, సో అలాంటప్పుడు లేదా కింది నుంచి ఏదైనా ఎత్తుతుంటే నడుము పట్టేసుకుంటుంది, అలాంటప్పుడు రస్టాక్స్ అనేది ఒకటి ఇస్తాము. ఓకే, సో దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి? ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లమ్ కే ఉంటది లేకపోతే ఈ ప్రాబ్లమ్ కే ఉంటది అలా కాలేదు. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కామన్. ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వస్తే వామిటింగ్స్, మోషన్స్, ఫంక్షన్ లేదు, ఫుడ్ బాగాలేదు, మరి ఏదైనా లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారు అక్కడెక్కడైనా తింటే బయట ఫుడ్ పడలేదు, బాగా వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి అనుకుంటే ఆర్సెనికం ఆల్బమ్ అని ఇస్తాం ఫుడ్ పాయిజనింగ్ కి మెయిన్లీ. సో అలా అయిపోయే వామిటింగ్స్, మోషన్స్ ఎలాంటి యాంటీబయాటిక్స్ అవసరం లేకపోయినా 2 days లో చక్కగా రికవర్ అయిపోతారు. మ్యామ్, ఇప్పుడు మనం బాగా చూస్తున్న కేసులు హార్ట్ అటాక్. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? దీంట్లో మెయిన్లీ మనం హార్ట్ అటాక్స్ కి కామన్ రీజన్ హై కొలెస్ట్రాల్ అని చూస్తున్నాం. అది అసలు ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యేది బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి, విటమిన్ డి తక్కువ ఉండడము, వీటన్నిటి వల్ల ఏంటంటే కార్డియక్ రిస్క్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్. సో ఫస్ట్ అయితే లైఫ్ స్టైలే కరెక్ట్ చేసుకోవాలి. మినిమం ఫిజికల్ యాక్టివిటీ, వెయిట్ అండర్ చెక్ ఉంచుకోవడం అలాగా. బట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో. అండ్ అక్యూట్ యాంజైనా అంటాం, అంటే హార్ట్ పెయిన్ రావడము అది. సో అలాంటి కేసెస్ లో కూడా రెగ్యులర్ గా వాళ్ళకి ఒకవేళ సీరియస్ ఇష్యూ లేదు, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లేదు అనుకుంటే స్టిల్ అలాంటి పెయిన్ కి కూడా మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, హై బీపీ వస్తే ఒకవేళ డెఫినెట్లీ ఉన్నాయి. బీపీ మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ ఇప్పుడే డిటెక్ట్ అయింది బీపీ అని అనుకుంటే ఒక 3 months లో వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేసి బీపీని కూడా రివర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. చిన్నపిల్లడికి స్ట్రెస్, పెద్దవాళ్ళకి స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఏమైనా ఉంటుందా హోమియోలో? స్ట్రెస్ మేనేజ్మెంట్ కి మెడిసిన్ కంటే కూడా మనం ఫస్ట్ డేలో చేసుకోవాల్సిన చేంజెస్ ఉంటాయి. మనం ఫస్ట్ డేలో లేస్తూనే చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫోన్ చూడడం. అవును. సో ఫోన్ చూడంగానే ఆ రోజు ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపించచ్చు, లేదా మీరు ఇలా అన్నట్టు 9th class 10th class వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం, లేదా ఇవాళ జిమ్ లో ఒకళ్ళు వర్కౌట్ చేస్తూ చనిపోయారను, ఇలాంటి న్యూస్లు అన్నిటితో స్టార్ట్ చేస్తాం. అవును. సో అదొక వెంటనే లేస్తూనే అదొక స్ట్రెస్. సో అలా కాకుండా కూడా మార్నింగ్ ఆ స్క్రోలింగ్ వల్ల కూడా ఏంటంటే అది బాడీలో ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ లో లేస్తాం అనమాట. అలా కాకుండా జస్ట్ లేచిన వెంటనే మార్నింగ్ వెళ్ళి సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఆ మార్నింగ్ సన్లైట్ ఏం చేస్తుందంటే ఒక మంచి కార్టిసాల్ బూస్ట్ ఇస్తుంది. సో దానివల్ల మనం డే అంతా ఎనర్జీ వస్తుందన్నమాట డ్రైవ్ చేయడానికి బాడీలో, అంటే ఒక సడన్ గా ఒక బూస్ట్ లాగా అనమాట. సో అందుకని మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజ్ అయితే మనకి ఆ స్లీప్ వచ్చే హార్మోన్ తగ్గి డే అంతా యాక్టివ్ గా ప్రొడక్టివ్ గా ఉంటుంది. సో అది ఆ సన్లైట్ కూడా ఫస్ట్ మనకి స్ట్రెస్ ట్రిగర్ చేసేది. అండ్ ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా అనిపించినా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. 4-6-8 టెక్నిక్ అని ఉంటుంది. 4 seconds ఇన్హేల్ చేయాలి, 1 2 3 4 అని కౌంట్ చేసుకుంటూ ఇన్హేల్ చేసి 5 6 7 బ్రెత్ హోల్డ్ చేయాలి. తర్వాత 8 అనేటప్పటికి స్లోగా ఎక్సేల్ చేయాలి. అది మీరు జస్ట్ యూట్యూబ్ లో అలా చూసినా కూడా మీకు ఆ వీడియోస్, గైడెడ్ వీడియోస్ కనిపిస్తాయి. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో వేగస్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. సో వేగస్ నర్వ్ మన బాడీని కామ్ డౌన్ చేసే నర్వ్ అనమాట. సో ఆ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్ అయినప్పుడు కామ్ డౌన్ ఫీల్ అవుతారు. లేదు ఐస్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో ఫేస్ డిప్ చేసుకోవడం ఆర్ బయట ఒక ఫ్రెష్ ఎయిర్ కి వాక్ చేయడం, ఈ మూడిట్లో ఏది చేసినా ఇన్స్టెంట్లీ స్ట్రెస్ తగ్గుతుంది వితౌట్ ఎనీ పిల్. ఓకే, సో ఈవెన్ యాంగ్జైటీ కూడా వస్తుంది కదా, సేమ్ దానికి దీనికి సేమ్ రెమెడీస్ ఉంటాయా? ఎందుకంటే యాంగ్జైటీ ట్రిగర్ అయ్యే స్ట్రెస్ వల్లనే కదా. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ప్రాక్టీసెస్ చేయాలి. అండ్ అసలు స్ట్రెస్ కి బెస్ట్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. ఎందుకనంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అవి హ్యాపీ హార్మోన్స్. సో మన బాడీని న్యాచురలీ హ్యాపీగా చేస్తాయి అవి. అంటే మనం ఇప్పుడు ఏదైతే స్ట్రెస్ కోసం పిల్ వేసుకుంటామో అది సెరోటోనిన్ హార్మోన్వి ఉంటాయి పిల్స్. ఆ సెరోటోనిన్ కానీ ఎండోర్ఫిన్స్ కానీ న్యాచురలీ బాడీనే ఎక్సర్సైజ్ ద్వారా సింథసైజ్ చేస్తుంది. సో ఒక 30 minutes మీకు నచ్చినది, అది డాన్స్ అవ్వచ్చు, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ ఆడడం ఆర్ జస్ట్ సైక్లింగ్, జాగింగ్, ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఇన్స్టెంట్లీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అది మీకు ఒక డైలీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ అసలు మీరు స్ట్రెస్ ని ఇండైరెక్ట్లీ మేనేజ్ చేస్తున్నట్టే. అండ్ అప్పటికి ఇవన్నీ చేస్తున్నప్పటికీ అవ్వట్లేదంటే అప్పుడు ఒక మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి.